థర్స్టీ క్రౌ కథ ఎప్పుడైనా విన్నారా? అదే దాహం వేసిన కాకి కథ. గుక్కెడు నీళ్ల కోసం ఒక పిచ్చి కాకి ఎంత మేధస్సును ఉపయోగించిందో చూడండి. ఇక్కడ కాకి చూపించిన ఇంగితంలో ఆవగింజో వంతైనా మనం దాహం తీర్చుకునే ముందు కనబరుస్తున్నామా? ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా తాగే నీరు మూల కారణమని తెలిసిన మంచినీళ్ల ముసుగులో జరుగుతున్న రకరకాల మోసాల్ని పసిగట్టలేకపోతున్నాం. మన అలక్ష్యమే మనల్ని ఆస్పత్రి పాలు చేస్తోంది. మనం వాడి పాడేయాల్సిన వాటర్ బాటిళ్లు మళ్లీ మనల్నే వెతుక్కుంటూ వచ్చి మన ఆరోగ్యంతోనే చెలగాటమాడుతున్నాయి. దాహం తీర్చుకోవడానికి పోయి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు అమాయక జనం. తస్మాత్ జాగ్రత్త. యూజ్డ్ వాటర్ బాటిల్ ఇప్పుడు ఒక గొప్ప వ్యాపార వస్తువు. దాహం దాహం అందున వేసవికాలం. ఇల్లు దాటి బయటకెళ్లిన ఒకానొక మిడిల్ క్లాస్ మనిషికి గొంతు తడారిపోయి నాలిక పిడచకట్టుకుపోతే అల్లంత దూరంలో మినరల్ వాటర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న బోర్డు రా రమ్మంటూ పిలుస్తుంది. మహాప్రసాదం అనుకుని వాళ్ళిచ్చిన నీళ్లను వాళ్ళిచ్చిన బాటిల్తోనే తాగి దప్పిక తీర్చేసుకుంటాడు. కానీ చల్లని మంచినీళ్లు జాలువార్చిన అదే బాటిల్ నుంచి అయాచితంగా అనారోగ్యం కూడా ప్రాప్తించిందని అతగాడికి తెలుసా? అసలు ఆ విషయం గురించి ఆలోచించే ఓపికైనా ఆ సమయంలో అతనికి ఉంటుందా? బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల దగ్గర దారికి ఇరువైపులా పడుండే వాటర్ బాటిళ్లే శుభ్రంగా తయారై కొత్త సొగసులతో తాజా తాజా బాటిళ్లలా మారి మళ్లీ మంచినీళ్లు పోయించుకునేందుకు సిద్ధమైపోతున్నాయి. నీళ్లు తాగిన తర్వాత ఆ బాటిళ్లను మళ్లీ పనికిరానంతగా నలిపి పారేయాలన్న సీరియస్నెస్ లేకపోవడమే ఈ అనర్థానికి కారణం. రోజు లక్షలాది బాటిళ్లను వీధి బాలలతో సేకరించి వాటిని రీయూజ్ చేయించడం కొందరు చేస్తున్న బడా బిజినెస్. చెత్త కుండీల నుంచి ట్రాష్ లారీల ద్వారా నేరుగా డంపింగ్ యార్డ్లో పడిపోవాల్సిన ఈ యూజ్డ్ బాటిల్స్ మళ్లీ మన దగ్గరికే వచ్చి దర్జా ఒలకబోస్తున్నాయి. ఈ చెత్త బాటిళ్లను మళ్లీ మంచినీళ్లతో నింపేయడం అనారోగ్యానికి దారితీస్తుందంటారు డాక్టర్లు. మురికితో కూడిన ఈ బాటిళ్ల నుంచి అనేక రకాల ఇన్ఫెక్షన్లు సోకి నీళ్లు తాగిన వాళ్ళనే కాదు, బాటిళ్లను తాకిన వాళ్ళు కూడా ఆసుపత్రి పాలవడం ఖాయం. ఈ వాటర్ బాటిల్ మూలాన వచ్చే కంటామినేషన్ మనం ఆలోచించట్లేదు. ఇంతకుముందు యూజ్ చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి జబ్బులు అవి ఫర్దర్గా యూజ్ చేసే వ్యక్తులకు పాస్ అనేటువంటి అవకాశం ఎంతో ఉంది. పర్టికులర్గా వాటర్ బోర్న్ డిసీజెస్, ఈ ఓరల్ క్యావిటీ నుంచి ఆ బాటిల్ మౌత్ కంటుకునేటువంటి వచ్చేటువంటి డిసీజెస్ రకరకాలుగా ఉన్నాయి. ఒకప్పుడు శ్రీమంతుల దాహాన్ని మాత్రమే తీర్చే ఈ ఖరీదైన ద్రవ పదార్థం మినరల్ వాటర్ ఇప్పుడు అది పేదవాణ్ణి కూడా లోబర్చుకుని కొంతమందికి ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. వ్యాపారులకు లక్షలు ఆర్జించి పెట్టే మినరల్ వాటర్ సీజన్కో రంగు మార్చుకుని జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది. బ్రాండెడ్ వాటర్కు ధీటుగా బాటిల్డ్ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు జరుగుతున్న దగా పేరు యూజ్డ్ బాటిల్డ్ వాటర్. చిన్న తరహా వ్యాపారులకు
వాటర్ బిజినెస్ ఇప్పుడు అదనపు ఆదాయ వనరు. కూల్ డ్రింక్ షాపులు, కిరాణా మర్చెంట్లలో ఒక చిన్న సైజ్ వాటర్ కూలర్ లీటరు ₹2 మాత్రమే అన్న బోర్డ్. ఇంతకంటే గొప్ప మౌలిక సదుపాయం ఏమీ అవసరం లేకుండా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు రోడ్ సైడ్ వ్యాపారులు. రెడీమేడ్ బాటిల్స్ అంటూ యూజ్డ్ బాటిళ్లలోనే నీళ్లు పట్టించి ఇంకో ₹2 అదనంగా దుబ్బేస్తారు. ఈ పెరిగిన రేట్లలో మంచినీళ్ళు తాగడానికి వెళ్తాం. మంచినీళ్ళు ఒరిజినల్ కంపెనీ బాటిల్స్ అడిగితే లీటర్ వచ్చి ₹16 ఉంటుంది. అదే బాటిల్లో పోసి ₹2, ₹3 లీటర్ వస్తుంటే మనం అందరం తాగడానికి ముందుకు వస్తున్నాం. కానీ ఆ బాటిల్ ఏ పెంట కుప్ప మీద ఉందో, ఏ చెత్త కుప్ప నుంచి వచ్చిందో, ఎవడు తాగి పడేశాడు, దాంట్లో ఏం కలిపారు అనేది, దాని క్లీనింగ్ జరిగిందా లేదా అనే ఆలోచన లేకుండా మనం ముందుకెళ్తున్నాం. ఏమరుపాటు ఎప్పుడు అనర్థానికే దారితీస్తుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించలేక ఎందరో అమాయకులు రోగాల బారిన పడిపోతున్నారు. ఈ జబ్బు ఫలానా కారణం వల్లే వచ్చిందని తెలియక మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తుంటారు. మినరల్ వాటర్ పేరుతో జరిగే పగటి మోసాలనే అరికట్టలేని సర్కారీ సార్లు ఈ యూజ్డ్ బాటిళ్ల భాగోతాన్ని ఎంతమాత్రం పట్టించుకోగలరు? అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు తెలుసు కనుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మేలుకోవాల్సింది జనమే, అదే మనమే. యహీ హై నయి పానీ కి కహానీ.